నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చాలామంది అడిగారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు అన్ని వీడియోస్, స్క్రిప్ట్స్ అని. కాంగ్రెస్ పార్టీని రివోక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ స్థాయిలో నేషనల్ పార్టీ కాంగ్రెస్ని రివోక్ చేయాలి. స్టేటస్ మొత్తం కూడా ఎందుకు రివోక్ చేయాలి, ఏంటి రీజన్స్ చెప్తాను. లెంతీ వీడియో, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక కారణం ఉంటుంది. 1947 భారతదేశం విభజన సమయం ఎంత లక్షల మంది చావు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. 1962లో మన ఆర్మీ సైన్యాన్ని బిట్రే చేసింది, వేలలో సైన్యం చనిపోయారు. 1975 ఎమర్జెన్సీ అందరికీ గుర్తుండే ఉంటుంది, భారతదేశాన్నే ఒక జైలు కింద మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. 1984లో సిక్కులో ఊచకోతకి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. 1990లో కాశ్మీర్ పండిట్స్ ఎంతమంది చనిపోయారో అందరికీ తెలిసిందే. సో ఇది ఒక టైం అని చెప్పచ్చు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ది స్టేటస్ ఒక్కసారి రివోక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఎలా ఉంది పరిస్థితి 2014 నుంచి? ఎందుకు రివోక్ చేయాలి, ఎందుకు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు? 2014 నుంచి చూస్తే మనం రైట్స్ తగ్గిపోయినాయి. మొత్తం అల్లర్లు ఇవన్నీ కూడా దేశంలో తగ్గిపోయినాయి. రేప్ కేసెస్ లాంటివంతా కూడా క్రైమ్ డౌన్ అయింది. మర్డర్ కేసులు లాంటివి డౌన్ అయినాయి. డౌరీ డెత్స్ అయితే చాలా వరకు డౌన్ అయిపోయినాయి. 30% డ్రాప్ ఉంది. ఇండియాలో ఈ టాప్ 4 హీనస్ క్రైమ్స్ అని చెప్పచ్చు. 2013లో ఎక్కడ కాంగ్రెస్ వదిలిపెట్టేసిందో ఆ తర్వాత ప్రస్తుతం దాకా తీసుకుంటే. అందుకే కాంగ్రెస్కి ఓటేయద్దన్నది ప్రస్తుతం అందరూ కూడా తెలుసుకుంటున్నారు, ఓటేయకూడదని. మనం డేటా తీసుకుంటే ఎన్సీఆర్బి 2000 నుంచి 2023 దాకా చూస్తే పీక్ ఉండేది 2013లో 147,117 కేసులు ఉండేవి. లేటెస్ట్ చూస్తే 102,000. డిక్లైన్ ఇన్ ఏ డికేడ్ చూస్తే మనం -44,310 కేసులు, దాదాపు 30%. సో ఇవన్నీ కూడా పైపైన ఇంట్రడక్షనే కాంగ్రెస్ అక్కడ చావుల దగ్గర నుంచి ఆ తర్వాత ఏంటి అని. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ టూర్ల మీద టూర్లు విదేశాలకి వెళ్తున్నారు. అయితే ఆ విదేశాలకి సంబంధించి లిస్టు, ఇయరు, ఎప్పుడు ఏం చేశాడు అనేది చాలా ఇంకొక వీడియోలో చేస్తాను. ఎందుకంటే ఇది చాలా లెంతీ వీడియో అవుతుంది ఇప్పటికే. ఎందుకంటే ప్రస్తుతం మనం రాహుల్ గాంధీ సౌత్ అమెరికా విజిట్ మీద వీడియో ఇది. చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే థ్రెడ్ ఏం జరుగుతుంది, ప్రపంచంలో లింకు ఒక దేశానికి ఏం జరుగుతుంది, ఎవరున్నారు దీని వెనక, రాహుల్ గాంధీ రోల్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. 18 నుంచి 20 సెప్టెంబర్ కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ అయింది అర్జెంటీనాలో, బ్యూనోస్ ఎయిర్స్ కింద. వీళ్ళు ఆర్గనైజ్ చేశారు సెప్టెంబర్ 18 నుంచి 20 మధ్యలో. ఆ బ్యూనోస్ ఎయిర్స్ పేరు మీద అర్జెంటీనాలో ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసిన గ్రూపు పేరేంటంటే ప్రోగ్రెసివ్ ఎలియన్స్. దాదాపు 140 పొలిటికల్ పార్టీస్ అంతా కూడా ఈ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ కింద ఒక గ్రూప్ కింద ఫామ్ అయినాయి. ఈ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ పిఏ అంటాము. దీన్ని బ్యాకప్ అంతా కూడా జార్జ్ సోరోస్ మొత్తం 140 పొలిటికల్ పార్టీస్ ప్రపంచంలో దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, యూకేలో లేబర్ పార్టీ, భారతదేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ పర్పస్ ఏంటంటే సోరోస్ పార్టీని ప్రపంచం మొత్తంలో కూడా తీసుకురావాలి అన్ని దేశాల్లో అన్నది. ఇక భారతదేశం నుంచి కూడా ఈ కాన్ఫరెన్స్కి 3 వ్యక్తులు అటెండ్ అయ్యారు. శామ్ పిట్రోడా, జ్యోతిమణి సెన్నిమలై కాంగ్రెస్ ఎంపీ తమిళనాడు నుంచి, పుష్పరాజ్ దేశపాండే ఈయన సమృద్ధి భారత్ ఫౌండేషన్. ఈ సమృద్ధి భారత్ ఫౌండేషన్ అనేది 2018లో లాంచ్ చేశారు. కాంగ్రెస్ బ్యాకప్ దీనికి. ఎందుకంటే బీజేపీ లీడ్ చేస్తున్న వివేకానంద ఫౌండేషన్కి కౌంటర్ చేయటానికి. ఈ సమృద్ధి భారత్ ఫౌండేషన్కి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మాజీ రాజ్యసభ టీవీ సీఈఓ గుర్దీప్ సింగ్ సప్పల్, ఈయన ఎగ్జిక్యూటివ్ ట్రస్టీగా కూడా ఉన్నాడు. ఈ సప్పల్ ఎవరంటే స్పెషల్ డ్యూటీ ఆఫీసర్గా వర్క్ చేసేవారు.
మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి. కీ మెంబర్స్ ఇంకా అక్కడ ఎవరెవరు అసోసియేట్ అయి ఉన్నారు ఈ సమృద్ధి భారత్ ఫౌండేషన్తో అని చూస్తే మనం పేర్లు: అమితాబ్ బెహర్, ఈయన యామ్నెస్టీ, ఆక్స్ఫామ్ ఎన్ఎఫ్ఐ; మనోజ్ జా, జావేద్ అలీ ఖాన్, సలీల్ శెట్టి ఓఎస్ఎఫ్ సంబంధించి, సల్మాన్ ఖుర్షీద్, ఉదిత్ రాజ్, సయద్ అహ్మద్, మృదులా ముఖర్జీ, కేటీఎస్ తులసి, శ్యామ్ బెనగల్, వినోద్ శర్మ, పుష్పరాజ్ దేశ్పాండే కాంగ్రెస్ అడ్వైజర్గా ఉన్న అతను. సో వీళ్ళంతా కూడా సమృద్ధి భారత్ ఫౌండేషన్లో చాలా కీ మెంబర్సు. ఈ జ్యోతిమణి సెన్నిమలై కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు శామ్ పిట్రోడా ఎక్కువ సమయం అంతా కూడా సవై హోటల్, ఆ హోటల్లోనే టైం గడిపాడు. కీ పర్సన్స్ని, ఈ జార్జ్ సోరోస్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కలిశాడు. ఒకటే ఇష్యూ రేస్ చేశాడు అక్కడ, మోడీ గవర్నమెంట్, భారతదేశంలో ఉన్న మోడీ గవర్నమెంట్ గురించి. కీ ఎజెండా, ఈ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ కీ ఎజెండా ఏంటంటే రైట్ వింగ్ గవర్నమెంట్స్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ ప్రభుత్వాలన్నింటినీ పడగొట్టడమో లేదా మార్చాలి. ఇది వాళ్ళ కీ ఎజెండా. పిట్రోడా చెప్పాడు అక్కడ, ఎంత ట్రై చేసినా కూడా మోడీ గవర్నమెంట్ని రిమూవ్ చేయటం, తీసేయటం మా వల్ల కావట్లేదు, భారతదేశంలో లెఫ్ట్ సోషలిస్ట్ ప్రభుత్వం తీసుకురావటం గల మా వల్ల కావట్లేదు అని చెప్పాడు. ఇదంతా కూడా చాలా ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అని చెప్పచ్చు. జార్జ్ సోరోస్, ఆయనకి చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది సౌత్ అమెరికాలో, ముఖ్యంగా కొలంబియా, పెరు, చైల్, మెక్సికో, బ్రెజిల్లో. సోరోస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా బ్రెజిల్లో పేర్లు పెడుతున్నాయి, ఎన్ని ఉన్నాయనేది. కొలంబియాలో కూడా చాలా వరకు ఉన్నాయి, పెరూలో ఉన్నాయి, చైల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సోరోస్ ఆర్గనైజేషన్స్. ప్రస్తుతం ఈ జార్జ్ సోరోస్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా బిజీలోగా ఉన్నాయి. కొలంబియాలో, పెరూలో, చిలీలో ముఖ్యంగా ఈ రిజైమ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నాయి. చిలీలో జెన్జీ ప్రొటెస్ట్ ద్వారా. సో ఒక ప్లాన్ నడిచింది. ఆ ప్లాన్కి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు. ఈ కంట్రీస్లో అంతా కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి రిజైమ్ చేంజ్, టూల్ కిట్స్ని ఎట్లా వర్క్ చేయాలి, ఒక పిఆర్ ఎక్సర్సైజ్ కింద. కాంగ్రెస్ ఐటీ సెల్ అయితే చాలా క్లియర్గా రాహుల్ గాంధీ కొలంబియన్ సెనేట్ ప్రెసిడెంట్ లూడియోస్ గార్సియాని, ఈయన కూడా ఒక పెద్ద ఎక్యూజ్డ్ ఎలక్షన్ ఫ్రాడ్లో, ప్రస్తుతం కేసులు కూడా నడుస్తున్నాయి. లెఫ్ట్ సోషలిస్ట్ పొలిటీషియను, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ వీళ్ళతో అసోసియేట్ అయిన వ్యక్తి ఈ లూడియోస్ గార్సియా. ఇతను కలిస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐటీ సెల్ అయితే చాలా ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా అతన్ని కలిశాడని చెప్పి, లీడియో గార్సియోని కలిస్తే ప్రెసిడెంట్ని కలిశాడని చెప్పి కూడా ఒక పెద్ద ట్వీట్ కూడా చేసింది. ఇదంతా కూడా ఈ లీడియో గార్సియా అనే అతను ఒక సెనేటే, అంటే స్పీకర్ లాగా, భారతదేశంలో స్పీకర్ అలాగో ఆయనలాగే తప్ప ప్రెసిడెంట్ కాదు. కానీ కాంగ్రెస్ ఇండియాలో ప్రజల్ని ఫూల్ చేయడానికి ఆ ట్వీట్లో కూడా కొలంబియా ప్రెసిడెంట్ని కలిశాడంటూ కూడా ట్విట్టర్ హోరెత్తి ఇచ్చింది. ఈ కాంగ్రెస్ కూడా సోషలిస్ట్ ఇంటర్నేషనల్లో ఒక మెంబర్. రాహుల్ గాంధీ కొలంబియాలో ఉన్నప్పుడు సోరోస్ కొడుకు అలెక్స్ సోరోస్ కొలంబియన్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ మార్క్విజ్ని కలిశాడు న్యూయార్క్లో 30వ తారీఖు సెప్టెంబర్ నాడు. అంతేకాకుండా కొలంబియా ఫార్మర్ ప్రెసిడెంట్ జాన్ మాన్యుయల్ సంతోష్ని కూడా కలిశాడు 24 సెప్టెంబర్. రాహుల్ గాంధీని సోరోస్ కలిశాడా లేదా అనేది మనకి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. వచ్చాక దాని గురించి మాట్లాడదాం. ఇక పెరూ గురించి, సోరోస్ బ్యాక్డ్ ఈ జెన్జీ ప్రొటెస్టు పెరూలో ప్రెసిడెంట్ దీనా బొలార్టే మీద ఎగైనెస్ట్గా నడుస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే దీనా రైట్ వింగ్ ఎలయన్స్ గవర్నమెంట్ నడుపుతున్నాడు పెరూలో. ఇది సోరోస్కి నచ్చలేదు. జెన్జీ ప్రొటెస్ట్ అని అక్కడ కూడా స్టార్ట్ చేశారు సోరోస్ టీం అంతా కూడా. లోకల్స్ ప్రకారం జార్జ్ సోరోస్ దీని వెనకున్నాడు, ఈ ప్రొటెస్టులు వెనక అంటూ మీడియా కూడా వచ్చింది అక్కడ. రాహుల్ గాంధీ జెన్జీ గురించి, టూల్ కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం పెరూ నుంచి చీలేకి వెళ్ళాడు రాహుల్ గాంధీ. చీలే ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్ ఫోస్ట్, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఈయన చీలే హిస్టరీలోనే. ఈయన ఫార్మర్ స్టూడెంట్స్ లీడరు, అంతేకాకుండా జార్జ్ సోరోస్ చేతిలో పప్పెట్ కూడా.
వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఎలయన్స్లో మెంబర్స్గా ఉండి ఒక జంజీ ప్రొటెస్ట్ అన్ని దేశాల్లో అనేది అయితే ప్లాన్ చేస్తున్నారు. చైనీస్ రూలింగ్ పార్టీస్ అయితే ఈ శామ్ పిట్రోడాని కలిసినవి. పెరూలో జంజీ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇక్కడ చీలేలో ఈ రూలింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సోరోస్ని అట్లాగే శామ్ పిట్రోడాని వీళ్ళందరినీ కలిశారు. ఇదంతా కూడా క్లియర్గా ఇమేజెస్తో పక్కన స్లైడ్లో పెడుతున్నాను. చాలా పెద్ద గేమ్ నడుస్తుంది, చాలా పెద్ద గేమ్ ప్లాను. ఊరికే వెళ్ళి రావట్లేదు విదేశాలకి. అట్లాగే విదేశాల్లో కూడా చాలామంది కలుస్తున్నారు. తెర వెనక రాజకీయాలు చాలా నడుస్తున్నాయి. ఇండియా షుడ్ బి ఆన్ హై అలర్ట్. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు భారతదేశానికి వచ్చాక ఏమన్నా జరగచ్చు అనేది ఒక సోషల్ మీడియాలో అయితే పెద్దగా సర్క్యులేట్ అవుతుంది. మనం ఇప్పుడే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి లేదు. ఏదైనా ఒక కాంట్రవర్సీ ఆర్ కాన్స్పిరసీ నడవచ్చని చాలామంది ఊహిస్తున్నారు. ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ ఒక డెఫినెట్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. అర్జెంటీనా సెప్టెంబర్ 18 నుంచి 20, ఆ తర్వాత టార్గెటెడ్ కంట్రీస్ ఉన్నాయి. సోరోస్ ఎక్కడెక్కడ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నది చాలా ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు. ఇదంతా కూడా లెంతీ వీడియో అని చెప్పచ్చు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమై ఉండొచ్చు. అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ పెద్ద ఒక బిగ్ కాన్స్పిరసీ ప్యాటర్న్ అయితే నడుస్తుంది ప్రపంచంలో. రైట్ వింగ్కి సంబంధించిన గవర్నమెంట్స్ అన్నిటినీ జంజీ ప్రొటెస్టుల ద్వారా అన్నా వేరే మార్గాల్లో అన్నా పడగొట్టాలి అన్నది అయితే ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుంది. భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా దానికి అటెండ్ అవుతున్నారు అన్నది ఒక పెద్ద, ప్రస్తుతానికైతే మనం దాన్ని స్పెక్యులేషన్ కింద పెడదాము. కన్ఫర్మ్ అయ్యి నేషనల్ మీడియా దాన్ని బయటికి వదిలేక అప్పుడు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్గా ఒక వీడియో చేద్దాము. థ్యాంక్ యూ.